ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను ఉండిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానమును పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచొచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది కూడా వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. భూమి మీద అతని వంటివాడేవాడును లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్నైట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలిదునుచు గాడిదలు వాటి సమీపమున మేచుండగా షెబాయిలు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడిని తప్పించుకొని వచ్చియున్నానను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరియొకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను, దాన్ని నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చియున్నానను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరియొకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి, నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నానను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, మీ కుమారులను నీ కుమార్తెలును తమ అన్నయింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగారి వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది వారిమీద పడినందున వారు చనిపోయిరి, దానిని నీకు తెలియజేయుటకు నేనొకనే తప్పించుకొని వచ్చియున్నానని. అప్పుడు యోబు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవదూతలు
యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కనుండి వచ్చితివని వాన్నడుగా అపవాది భూమిలో ఇటు అటూ తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడేవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా, అప్పుడు అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోను అనెను. అందుకు యెహోవా, అతడు మీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదెలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకాయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతరిదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనాను పాపము చేయలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలేనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగానుండేనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటాయనను పలుకక వేయింబదలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక అని యోబు ఇంకా మాట్లాడుచుండగా, అప్పుడు ఎలీఫజు, దేవుడు న్యాయవంతుడు, నువ్వే ఏదో తప్పు చేసి ఉంటావు. బిల్దదు లేచి, నీవు పవిత్రంగా ఉంటే దేవుడు నీకు సహాయం చేసేవాడు అని అంటాడు. అప్పుడు జోఫారు, నీ మూర్ఖత్వాన్ని వదిలి నీ పాపం ఒప్పుకో అని అంటాడు. నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనులయ్యుండుడి. నా మీదికి వచ్చున్నది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగ చేసుకునవలెను? చేసుకొననుగాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చేర్పుచున్న విడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కనుంటివి? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము. దేవుడు యోబుకి అనేక ప్రశ్నలు సంధింపగా యోబు మౌనముగా ఉంటాడు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, వినికిడి చేత నిన్ను గూర్చిన వాత నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు,
గనుక నా కోపము నీ మీదను మీ ఇద్దరు స్నేహితుల మీదను వండుచున్నది. నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను అనేను. అట్తరువాత యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగాను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. ఆ దేశమందంతటను యోబు కుమార్తెనంతా సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చాను. యోబు జీవితం ఈరోజు మనకొక పాఠం. ఇక్కడ విషయం, యోబు మళ్ళీ ధనవంతుడయ్యాడు. తన బాధలు పోయాయని చూడకండి. యోబు అన్ని కోల్పోయినా కూడా దేవుణ్ణి దూషించలేదు, యథార్థంగా ఉన్నాడు. ఈ రోజు మన జీవితంలో కూడా మీరు అనుకోవచ్చు, నాకే ఎందుకు ఈ కష్టాలు, బాధలు, చనిపోతే బాగుందో అనిపించవచ్చు. కానీ మన దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపదలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపదలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. మన దేవుడు విడువడు, ఎడబాయడు. నిన్ను చూస్తున్నాడు, వింటున్నాడు, అద్భుత కార్యములు చేస్తాడు. నిరీక్షణ కలిగి ఉండు. యోబు సంఘటనను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనతో ఉన్నాడు. ఆమెన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.